సంగారెడ్డి పట్టణంలోని టీఎన్జీఓస్ భవన్లో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటులో విద్య కోసం 15% బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. 70% విద్యా సంస్థల్లో ఖాళీలు ఉన్నాయని, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. విద్యా రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉందని అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష లీక్ చేశారని అందరికీ తెలుసు. నీట్ పరీక్ష రద్దు చేసి మన రాష్ట్రాలకు అప్పగించాలని, జాతీయ పరీక్షలు అవసరం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నియామకాల కోసం విద్యార్థులు ఎదురుచేస్తున్నారని, ప్రభుత్వం జాబ్ క్యాలెండరు వెంటనే అమలు చేయాలని, లేదంటే మరో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్, పీడీఎస్యూ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గజ్వేల్లో ఒక 30 ఏళ్ల క్రితం పనిచేసినప్పుడు గర్ల్స్ హై స్కూల్లో ఒక అమ్మాయి ఉండేది. ఆమె పేరు ఎల్లమ్మ. ఎల్లమ్మ మీది అందరూ ఎవరికి లేదనుకుంటా ఈ పేరు. వాళ్ళ తల్లి 6th క్లాస్ నుండి 10th వరకు ఆమె నా స్టూడెంట్. సైన్స్ అంటే ఆమె చాలా ఆసక్తి. కూడా పైసలు తెచ్చుకుని ఆ రూమ్ లో ఉండి చదివి, రూమ్ ఉందా లేకుండా ఆడ ఈడ వండుకుని నువ్వు ఏదో ఉన్నది కుక్కడి తిని చదువుకున్న విద్యార్థులు అందరికీ లేవు. పేదవాళ్ళందరికీ ఆస్తులు ఉండవు, కానీ చదువు తరగని ఆస్తి అంటారు కదా, చదువే ఆస్తి అనుకుని అమ్మ నాన్నలు కష్టపడి సైకిల్ చేసి ఫోన్ చేస్తారు, ఎన్ఆర్ఈజీ పనులు చేస్తారు. కూలి చేసుకుంటూ చదువుకున్న యువత ఎందరో, కూలి చేసుకుంటూ చదువుకున్న విద్యార్థులు చాలా మంది నాకు తెలుసు. ఒక తినక అమ్మాయ తినక పంపిస్తే చదువుకున్న వాళ్ళు ఎదురు చూస్తున్నారు తమ జీవితాలు, కానీ కూలి చేస్తున్నారు, కానీ ఆ పరీక్ష మాత్రం రాసే పరిస్థితి లేదు. తీరా వచ్చింది, ఆ డేట్ రానే వచ్చింది, లక్షల మంది రాసిండ్రు, కానీ అక్కడ జరిగిన గోల్మాలు రాజకీయ నాయకుల వైఫల్యం. సరే, మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా ఆహ్వానాన్ని మన్నించినందుకు. పీడీఎస్యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశానికి రోజులుగా నిర్వహిస్తూ ఉన్నాం. దానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్యక్క, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోవర్ధన్ అన్న, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు పరశురామ్ గారు, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్ కుమార్ సార్ రావడం జరిగింది. దీన్ని ఉద్దేశించి ముందుగా పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్యక్క మాట్లాడతారు. ఇవాళ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం, వీటన్నిటి మీద కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. ఒకనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, 4 కోట్ల ప్రజల ఆకాంక్షలు తెగించి పోరాడి సాధించుకున్న తెలంగాణ 10 సంవత్సరాల పాలన. 10 సంవత్సరాల పాలన అనంతరం విద్యలో జరిగిన మార్పులేంటి, వ్యవస్థలో సంక్షేమ పథకాలకు సంబంధించిన పరిస్థితి ఏంటి, ఆర్థిక అభివృద్ధి ఏంటి, మహిళల భద్రత ఏంటి, ఇట్లాంటి అనేక అంశాలలో సాధించిన ప్రగతి శూన్యం. ఆ ప్రభుత్వం ఎన్నో చెప్పుకున్నది, సరే ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది, ప్రజల చైతన్యంతో ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. కానీ ఇప్పుడు సాధించుకున్న తెలంగాణలో వారి ఆకాంక్ష, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సాకారం చేయడానికి ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం ఏమి బాధ్యతలు చేపడుతుంది? కొన్ని అంశాలు ప్రకటించారు, అవి సరిపోతాయా? ఈరోజు ముఖ్యంగా విద్యారంగానికి 1% బడ్జెట్ పెంచారు, కానీ ఆ విద్యారంగాన్ని ఆదుకోవడానికి స్కూళ్ళు ఓపెన్ అయిపోయాయి. ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు గతంలో మూసివేశారు, వాటికి తెరిపించే పరిస్థితి ఉందా? ఆ బడ్జెట్ని సక్రమంగా కేటాయించిన బడ్జెట్ని అమలు చేయడానికి వీళ్ళ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి? ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికని ప్రకటించాల్సినటువంటి ప్రభుత్వం విద్య విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో కానీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం రాకముందు చెప్పాం, వచ్చాక చెప్పాం, సీతక్కకి చెప్పాం, మేము చాలా స్పష్టంగా చెప్పాం. 10 సంవత్సరాలు
కేసీఆర్ ప్రభుత్వం మహిళలపై పెరుగుతున్న హింస, జరుగుతున్న దాడులు, అత్యాచారాల మీద ఒక్క సమీక్షా సమావేశం చేయలేదు. కనీసం కొత్త ప్రభుత్వం అయినా చేయాలని ఇప్పటికే చెప్పాం. వచ్చి 2 నెలలు దాటి 3వ నెలకు వచ్చింది, ఇప్పటివరకు దాని గురించి ఆలోచించట్లేదు. మహిళా కమిషన్ ఏర్పాటు చేయలేదు. ఏ వైపుగా చూసినా ప్రజల్లో ఉన్న అశాంతిని, ప్రజల్లో ఉన్న అభద్రతని పోగొట్టడానికి ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించవలసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వైపుగా ఇంకా అడుగులు మొదలెట్టలేదు. ఖచ్చితంగా వైద్య రంగంలో, విద్యారంగంలో కానీ లేదా ఆరోగ్య విషయంలో కానీ పేద ప్రజలకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి నిర్దిష్ట చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. అట్లాగే వ్యవసాయ రంగానికి సంబంధించి కౌలు రైతుల దాదాపు 25 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి అనేక డిమాండ్స్ ఉన్నాయి. ప్రభుత్వం హామీలు ఇచ్చింది, బహిరంగ లేఖ రాశాడు ఎలక్షన్స్లోకి రాకుండా రేవంత్ రెడ్డి గారు. ఆ హామీలు నెరవేర్చాలి. వ్యవసాయ రంగంలో వీళ్ళు వచ్చాక 49 మంది ఆత్మహత్యలు జరిగాయి. ఆ ఆత్మహత్యలు నివారించడానికి ఒక కార్యాచరణ అవసరం. ఇట్లా ఒక్కొక్క అంశాన్ని తీసుకున్నట్లయితే పేద ప్రజల సంక్షేమం, ప్రజల కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆగ్రహం, ప్రజల ఆవేదన, ప్రజల ఆకాంక్షలు పరిగణలోకి తీసుకుని ఒక కార్యాచరణ రూపొందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొదటగా నీట్ అనే పరీక్ష అది లీక్ అయింది, అమ్ముకున్నారు. దేశవ్యాప్తంగా ఇవాళ నీట్ అనే పరీక్ష, అందులో గోల్మాల్ జరిగిందని, అమ్ముకున్నారని, లీక్ చేశారని రుజువులతో మనకందరికీ తెలిసింది. దేశవ్యాప్తంగా ఇవాళ విద్యార్థులంతా తమ చదువులు విడిచిపెట్టి ఆ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఆ పరీక్షను తక్షణమే రద్దు చేసి అది రాష్ట్రాలకు అప్పగించాలి. ఒకప్పుడు మన దగ్గర ఉండే మెడికల్ కాలేజీలు, మన దగ్గర ఉండే కాలేజీలు మనం పరీక్షలు జరుపుకోవాలి, కానీ ఎక్కడో జాతీయ పరీక్షలు అవసరం లేదనేది ఇవాళ మనకు తెలుస్తున్నది. కాబట్టి అది ముందుగా కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ కేంద్ర ప్రభుత్వంలో ఆ పరీక్షను రద్దు చేసి రాజ్యాంగ స్ఫూర్తిలో ఏదైతే ఉందో, సమైక్య స్ఫూర్తి ఏదైతే ఉందో రాష్ట్రాలకు అది ఇచ్చేయాలనేది డిమాండ్ చేస్తున్నాం. రెండవ విషయం, మన తెలంగాణ రాష్ట్రమే నీళ్లు, నిధులు, నియామకాల కోసం వచ్చింది. నియామకాల కోసం ఇవాళ విద్యార్థి లోకమంతా ఇవాళ రోడ్లు ఎక్కి అక్కడ కూడా వాళ్ళ చదువులు వదిలిపెట్టి నిరుద్యోగులు ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించమని, నిజంగా చెప్పాలంటే జాబ్ క్యాలెండర్ ఇప్పటికే ప్రకటించవలసిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి వచ్చి ఒకరు చెప్పినట్టు 12% ఆఫ్ టైం అయిపోయింది, ఇంకా ఎప్పుడు చేసేది. అయినా జాబ్ క్యాలెండర్ ప్రకటించడానికి ఒక్కరోజు చాలు. కాబట్టి తక్షణమే ఆ విద్యార్థులతో మాట్లాడి జాబ్ క్యాలెండర్ ప్రకటించి అట్లీస్ట్ ప్రభుత్వంలో ఉన్న 2 లక్షల ఉద్యోగాలు అంటున్నారు, వాటిని ఇమీడియట్గా జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక మూడో విషయానికి వస్తే, మన తెలంగాణ 28 రాష్ట్రాలలో 27వ రాష్ట్రంగా ఇవాళ విద్యారంగంలో వెనకబడిపోయింది. దీన్ని అభ్యాసన సంక్షోభం అంటున్నారు. అంటే ఇవాళ స్కూళ్ళల్లో కానీ, పాఠశాలల్లో కానీ, విశ్వవిద్యాలయాల్లో కూడా ఇవాళ చదువు రాకుండా, అక్కడ రిక్రూట్మెంట్ లేకుండా, యూనివర్సిటీలను తీసుకుంటే 2800 పోస్టులు ఉంటే 840 పోస్టులే ఇవాళ ఉన్నాయి. అంటే 70% ఇవాళ ప్రొఫెసర్లు ఇవాళ ఖాళీగా ఉన్నాయి. ఒక్క ఉస్మానియాలోనే తీసుకుంటే 1237 సంథింగ్ అక్కడ ఉండవలసిన చోట ఇవాళ 323 మాత్రమే ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీని తీసుకుంటే 409 పోస్టులు ఉన్న కాడ అక్కడ ఇవాళ నీకు 100 పోస్టులు కూడా లేవు. అంటే 300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎక్కడ యూనివర్సిటీల పరిస్థితి సరే, స్కూళ్ళ పరిస్థితి చెప్తారు, కాలేజీల పరిస్థితి ఇట్లా అభ్యాసన సంక్షోభం అనేది తీవ్రతరం అవుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో ప్రకారమే కాంగ్రెస్ ఇంతకుముందు ధ్వంసం అయిపోయింది విద్య 10 సంవత్సరాలుగా, ఎందుకంటే అప్పుడు బడ్జెట్ ఇవ్వలేదు. కానీ పునర్నిర్మాణం జరగాలి. ఈ విద్యను పునర్నిర్మించుకోవాలంటే వాళ్ళు చెప్పిన ప్రకారమే 15% బడ్జెట్ కేటాయించాలి.
ఇమీడియట్గా అది యాక్చువల్గా పోయిన బడ్జెట్లో కేటాయించవలసి ఉండే అది కేటాయించలేదు. ఇప్పటికే తప్పు జరిగిపోయిందని ఒప్పుకొని వచ్చే బడ్జెట్లో 15% బడ్జెట్ కేటాయించి ఆ తర్వాత విద్యా కమిషన్ మేము డిమాండ్ చేస్తున్నాము ఆల్రెడీ. ఆ విద్యా కమిషను తమ సూచనల ద్వారా ముందుకొస్తే ఆ సూచనలను మొత్తం అమలు చేసి ఈ రాష్ట్రంలో యాక్చువల్గా చెప్పాలంటే తెలంగాణ ఒక అజ్ఞాన సమాజంగా మారిపోయింది. ఈ అజ్ఞాన సమాజాన్ని విజ్ఞాన సమాజంగా మార్చుకోవాలంటే ఇవాళ బడ్జెట్తో మొదలుపెట్టాలని నేను డిమాండ్ చేస్తూ తక్షణమే 15% బడ్జెట్ వాళ్ళు కేటాయించి ఈ విద్యారంగాన్ని నిజంగానే మేము కాపాడుతామనే ఒక మెసేజ్ ప్రజలకు పంపాలి. లేకపోతే ఇక్కడ ఉండే చైతన్యవంతమైన ప్రజలు విద్యార్థులు మళ్ళీ పెద్ద ఎత్తున మరో తెలంగాణ పోరాటం మొదలుపెట్టవలసి వస్తుందని చెప్తూ ముగిస్తుంది. తెలంగాణలో విద్యారంగం పూర్తిగా ధ్వంసమైపోయినటువంటి ఒక పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఈ ధ్వంసమైన విద్యారంగాన్ని తిరిగి పట్టాలెక్కించడానికి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 7 మాసాల కాలమైనా ఈనాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లేడు. అందుకని తక్షణం తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలి, దానికి బాధ్యత ఇవ్వాలి. అట్లాగే మేము వాస్తవానికి మాలాంటి ఉద్యమకారులు మాలాంటి సంస్థలు విద్యారంగానికి 20 నుంచి 30% నిధులు కేటాయించాలంటున్నాము. కానీ మీరు మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే మీరేం ప్రకటించారు? మేము అధికారంలోకి వస్తే 15% విద్యారంగానికి కేటాయిస్తామన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో కేవలం ఒకే 1% పెంచారు తప్ప ఈసారి కూడా మళ్ళీ అట్లానే ఏదో పైపైన తూతుంబాలన్నట్టుగా విద్యారంగానికి తక్కువ నిధుల్ని కేటాయిస్తే కుదరదు. తప్పనిసరిగా 15% నిధుల్ని రాబో బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా నమస్తే. మిత్రులారా, విద్యారంగంలో అసమానతలు కొనసాగుతున్నాయి. రాజ్యాంగము వాగ్దానం చేసినటువంటి సమసమాజం దిశగా పాఠశాల విద్యను కానీ కళాశాల విద్యను కానీ ప్రభుత్వాలు నెలకొల్పడం లేదు. ప్రైవేటీకరణ వైపు ఎక్కువ ప్రోత్సాహాన్ని ఇస్తూ ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి విషయం మనకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వము విద్యకు బడ్జెట్లో 10% ఇవ్వాల్సి ఉండగా కేవలము 2.5% ఇస్తూ వస్తున్నది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్కు 30% ఇవ్వాల్సి ఉండగా గత సంవత్సరం వరకు 6.5% ఇచ్చారు, ఇప్పుడు 7.5% ఇచ్చారు. కానీ పేదవాళ్లకు విద్య గ్రామీణ ప్రాంతాల్లో అందాలి అనంటే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా పాఠశాలలు మూతవేయబడ్డాయి కూడా నేను తెరిపిస్తా అని చెప్పారు. ఇవాళకి పాఠశాలలు ప్రారంభం అయిపోయి సుమారు 25 రోజులు అయిపోయింది. కానీ దానిపైన ఎలాంటి శ్రద్ధ వహించినట్టు కనబడట్లేదు. అలాగే మొన్ననే జరిగినటువంటి బదిలీల పదోన్నతులలో సింగిల్ టీచర్లకు సంబంధించినటువంటి లేదా డబుల్ టీచర్లకు సంబంధించి టీచర్లను నియామకం చేయకుండా ఇండైరెక్ట్గా ఆ స్కూళ్ళు కూడా మూతపడేటువంటి ప్రయత్నం చేసినట్టు కనబడుతున్నది. చెప్పకుండానే రేషనలైజేషన్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యకు విఘాతం కలిగిస్తుంది. కనుక ప్రభుత్వము తను చెప్పినటువంటి మాటకు ఆచరణకు పొంతం లేకుండా ఉన్నది. అది సరి అయినటువంటిది కాదు. విద్యా కమిషన్ వేసి విద్యలో అందరికీ విద్య సమానమైనటువంటి విద్య అందకపోవడానికి గల కారణాలను వెతకడం ద్వారా ఈ రాష్ట్రంలో మంచి విద్య ఇవ్వడానికి కాంగ్రెస్ పాలకులు కట్టుబడి ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తాం. జనరల్ కౌన్సిల్ నిర్వహించుకోబోతున్నాం. దాంట్లో ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను ఎండగడుతూ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు కేవలం 7% మాత్రమే కేటాయించింది, అది సరికాదు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పనకు తక్షణం నెలలు కావస్తున్న ఇప్పటివరకు టాయిలెట్స్ లేవు, తాగునీరు అవన్నీ సమస్యలు తీవ్రతరంగా ఉన్నాయి కాబట్టి వాటిపై దృష్టి సారించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా
అదనంగా విద్యాశాఖ మంత్రిని కేటాయించవాలని చెప్పేసి దాదాపు 7 నెలల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేదు. ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిని కేటాయించి విద్యారంగాన్ని ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రక్షాళన చేసి బాగు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ మధ్యలో తీసుకొచ్చిన నీట్ను తక్షణమే రద్దు చేసి ఎన్టీఏను కూడా రద్దు చేసి మళ్ళీ నీట్ పరీక్ష నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నూతన జాతీయ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ కౌన్సిల్లో తీర్మానం చేయబోతున్నాం. దానిపై భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటించబోతుందని తెలియజేస్తాం.